వెల్కమ్ టు మా క్రియేషన్. ఈరోజు ఒక చిన్న టిప్ అయితే చూపిస్తానండి. మనము ఇంట్లోనే ఈ కట్టర్స్ కానీ, కత్తెర కానీ షార్ప్ చేసుకోవచ్చండి. అది కూడా మనం ఇంట్లో నార్మల్‌గా యూజ్ చేసే రాళ్ళుప్పు ఉంటుంది కదా! వీటితో మనము షార్ప్ అనేది చేసుకోవచ్చు. నేను ఇలానే చేస్తానండి. కట్టర్స్ నేను అది ఎప్పుడు తీసుకున్నానో కూడా నాకు గుర్తుకులేదనమాట. చాలా రోజులైపోయింది. నేను ఒక్కటే యూజ్ చేస్తాను. షార్ప్ అనేది నేనే చేసుకుంటూ ఉంటాను. నార్మల్‌గా మనం కట్టర్ అనేది థ్రెడ్ కటింగ్ చేయడానికి ఉపయోగిస్తాం కదా! కట్టర్స్ కొన్ని క్లాత్ కూడా కట్ చేస్తాయి. స్టార్టింగ్ మనం కొత్తది తీసుకున్నప్పుడు ఏదైనా క్లాత్ కూడా కట్ చేస్తే కట్ చేస్తుంది. సో, ఇప్పుడు చూసారా ఇది అనేది షార్ప్‌నెస్ మొత్తం పోయిందండి. అస్సలు కట్ అవ్వటం లేదు. థ్రెడ్ కూడా అస్సలు కట్ అవ్వటం లేదు. సో, ఈ కత్తెర కూడా అంతే అండి. షార్ప్‌నెస్ అనేది పోయిందనమాట. ఇది ఎలా షార్ప్ చేయాలనేది చూపిస్తాను. జరీ క్లాత్‌లు ఎక్కువ కుట్టడం వల్ల ఇది షార్ప్ అనేది పూర్తిగా పోయింది. సో, సింథటిక్ క్లాత్, మెత్తని క్లాత్ అలాంటివి కటింగ్ అవ్వటమే లేదు. సో, నేను నార్మల్‌గా చేసుకుంటూ ఉంటాను. సో, అందరికీ ఈ టిప్ చెప్దామని వీడియో ప్లాన్ చేశానండి. కట్టర్ అనేది ఇలా ఓపెన్ చేసేసి ఇలా కాటన్ క్లాత్ అనేది తీసుకోండి. కొంచెం మందంగా ఉండాలనమాట. పల్చది తీసుకోకండి. ఇలా తీసుకున్న తర్వాత క్లాత్ లోపల మనం రాళ్ళుప్పు వేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రఫ్ చేయాలండి మధ్యలోకి. అది ఎలా ఉండాలి అంటే సాల్ట్‌ని మనం కట్ చేస్తున్నట్టు రఫ్ చేయాలన్నమాట. ఆ సాల్ట్ మధ్యలో కట్టర్స్‌ని పెట్టి ఇలా షార్ప్ చేసుకోవాలండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనము షార్ప్ కూడా బయట సాన్ పట్టించే అవసరం కూడా ఉండదండి. అందరికీ యూజ్‌ఫుల్ టిప్ అనమాట. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్టర్స్ 2 వైపులా ఓపెన్ చేసేసి ఇలా సాల్ట్ లోపల పెట్టి ఇలా రఫ్ చేయాలండి. బాగా రఫ్ చేయాలన్నమాట. మినిమమ్ ఒక 3-5 మినిట్స్ వరకు రఫ్ చేయాలండి. ఇలాగా చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం షార్ప్‌గా ఉంటుంది. ఇప్పుడు జాయింట్ చేసేసి మీకు కటింగ్ చేసి చూపిస్తానండి. ఎంత బాగా యూజ్ అవుతుంది అని ఈ టిప్. చూసారా? క్లాత్ అనేది ఈజీగా కట్ అవుతుందండి. మనము థ్రెడ్ కట్ చేయడానికే కదా మనకు కట్టర్ అవసరము. సో, థ్రెడ్ అనేది ఇంకా ఈజీగా కట్ అయిపోతుందనమాట. కట్టర్స్ చాలా వరకు పక్కన పెట్టేస్తూ ఉంటామండి షార్ప్‌నెస్ తగ్గిపోయిన తర్వాత. సో, ఈ కట్టర్ నేను తీసుకొని చాలా రోజులైపోయింది. నేను ఈ ఒక్క కట్టర్‌తోనే యూజ్ చేస్తున్నాను. ఒకప్పుడు నేను కూడా చాలా యూజ్ చేసేదాన్నండి. అది షార్ప్‌నెస్ పోయిన వెంటనే పక్కకేసేసేదాన్ని. ఇంకొకటి తెచ్చుకునేదాన్ని. సో, ఈ టిప్ తెలిసిన తర్వాత ఇది అసలు ఎప్పుడు కొన్నానో కూడా గుర్తుకు లేదండి. ఇది చాలా రోజుల నుంచి ఉందనమాట. ఇలాగే యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే షార్ప్‌నెస్ తగ్గిపోయిందో ఇలా ఉప్పులో ఇలా రఫ్ చేసి ఇలా షార్ప్ చేసుకుంటూ నార్మల్‌గా ఇంట్లోనే యూజ్ చేస్తూ ఉంటానండి. చూసారా క్లాత్ అనేది ఈజీగా కట్ అవుతుంది. ఇప్పుడు కత్తెర కూడా ఎలా సాన్ పట్టాలో అనేది చూపిస్తాను. ఇది కూడా సేమ్ ఇలాగే అండి. కట్టర్ అయితే మనం ఓపెన్ చేసేస్తాం కదా! ఇది అలా చేయకోకుండా ఒక్కొక్కసారి నెమ్మదిగా చేసుకోవాలండి. క్లాత్ అనేది కొంచెం మందంపాటిది తీసుకోవాలి. మనం రఫ్ చేసి ఒకవేళ క్లాత్ కట్ అయితే ఇబ్బందవుతుంది. సో, కొంచెం మందంగా ఉన్న క్లాత్ తీసుకోండి. దాన్ని కూడా బాగా ఫోల్డ్ చేసుకొని ఉప్పనేది వేసుకోండి. అదే ఉప్పులోనే మనము ఇది కూడా రఫ్ చేసుకోవచ్చు. ఉప్పు మార్చాల్సిన అవసరం ఏమీ ఉండదు. మనం ఫస్ట్ టైమ్ ఎంత తీసుకున్నామో ఇంక అందులోనే షార్ప్ అనేది చేసుకోవచ్చండి.
కత్తెర సాన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. క్లాత్ అనేది కొంచెం మందంపాటిదే ఖచ్చితంగా తీసుకోవాలి. అది రఫ్ చేసేటప్పుడు షార్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి కటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం కొంచెం మందంపాటి క్లాత్లో సాల్ట్ వేసుకొని రఫ్ అనేది చేసుకోవాలి. కత్తెర కూడా 5 to ఒక 7-8 మినిట్స్ వరకు చేసుకోవాలండి. ఇలా జస్ట్ అలా చేసి మనం కత్తిరిస్తే షార్ప్ అయితే అవ్వదు, కొంచెం టైం అయితే పడుతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్ దగ్గర చేస్తే బాగా షార్ప్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు మినిమం ఒక 5 మినిట్స్ చేశానండి. చూసారా కటింగ్ అనేది ఎంత షార్ప్గా అవుతుందో. జస్ట్ ఈ కొనలు కూడా చాలా బాగా కట్ అవుతాయి చూడండి. చూసారా చిన్న చిన్నవి కూడా నేను కటింగ్ చేసి చూపిస్తున్నాను. చూసారా ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మనం ఇంట్లోనే షార్ప్ అనేది చేసుకోవచ్చు. అది కూడా మనం రెగ్యులర్గా వాడే రాళ్ళ ఉప్పుతో కట్టరు అలాంటివి మనం షార్ప్ చేసుకోవచ్చండి. థ్రెడ్ కూడా ఎలా కట్ అవుతుందో చూపిస్తాను కట్టర్తో. చూడండి ఎంత షార్ప్గా కట్ అయిపోతుందో. మనం నార్మల్గా థ్రెడ్ కటింగ్ చేయడానికే కటర్ అనేది చాలా యూజ్ చేస్తూ ఉంటాము. సో చూడండి ఎంత షార్ప్గా ఉందో. ఇప్పుడు మనము ఈ రాళ్ళుపుతో అనేది ఇలా షార్ప్ చేసుకోవచ్చు ఇంట్లోనే. కటర్ అనేది మనం ఒకటి తెచ్చుకుంటే చాలు. ఇదే చాలా రోజులు యూజ్ అవుతుందండి మనకు, పక్కన పడైపోకుండా ఈ టిప్పుతో మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టిప్పు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.